దైవ మర్మములు ఆగస్టు 9. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అపోస్తలుల కార్యములు 12:12. ఆత్మీయ విషయములలో మన భారములను కలిసి భరించవలను. మన భారములను పంచుకొని మనమందరము కలిసి ప్రభువును చేపట్టవలను. స్వతంత్రముగా పనిచేయవలనను మనస్సు గలవారై అనేకులు తమ పరిచర్యను ఆశీర్వాదమును పోగొట్టుకొనిరి. దానియేలు తన స్నేహితుల సహాయం కోరాను. దానియేలుకు కలలు వాటి భావములను చెప్పు వరము కలదు. ఆయా సందర్భములలో అనేకులకు వారి కలల భావమును దానియేలు వివరించి చెప్పి ఉండెను. అనేక పర్యాయములు అనేకులు వారి కలల భావమును తెలుసుకొనుటక దానియేలు వద్దకు వచ్చి ఉండవచ్చును. అయినను ఆ సమయములలో దానియేలు తన 3 స్నేహితులతో కలిసి ప్రార్థించెను. వారందరూ కలిసి ప్రార్థించుట ద్వారా ఈ పరిచర్యలో పాలిభాగస్తులైరి. వారి వరములు వేరువేరుగా ఉన్నను దేవుని పనిలో వారందరూ సమాన భాగమును పొందిరి. నీవు జయించువాడవుగా ఉండగోరినచో ఇతర విశ్వాసుల ప్రార్థనా సహవాసమును కోరుటలో వెనుకంజ వేయకుము. నీ కష్టములు వారితో చెప్పుము. నీ కొరకై ప్రార్థించుమని కోరుము. నీవు వారితో కలిసి ప్రార్థించుము. అట్లు చేసిన ఎంత మేలు పొందేదవో నీవు చూడగలవు. రాజ్యమంతయు కల్లోలముగా ఉండినను అందరి హృదయములు బీభత్సములైనను వీరు 4 చెల్లింపక నిర్భయులై ఉండిరి. దేవుడు వారిని చేయడని విశ్వసించిరి. అట్లే మన జీవితంలో ఎన్ని ఉపద్రవములను ఎదుర్కొనవలసి నన్ను చెల్లించరాదు. ప్రభువు మనలను కాపాడగలడని నమ్మవలెను. కాబట్టి మనం కూడా సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతముగా మన ప్రార్థనా సహవాసమును కలిగి మన యొక్క స్వాతంత్ర్యమును, మన యొక్క మనస్సును, మన యొక్క పరిచర్యను మనము కూడా అందరితో కలిసి సహవాసముగా పంచుకొనినప్పుడు మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా జయకరమైన జీవితములు కలిగి జీవించగలటకు దేవుడు కృప అనుగ్రహించును. కాబట్టి అటువంటి కృపను, అటువంటి సహవాసమును దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.